హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ. యాక్చువల్లీ ఇవాళ మనము ఇంకొక స్టైల్లో శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి చూద్దామండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని మీరు డ్రేప్ చేసుకోండి. లేదు మీకు ఇలా కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే సమ్టైమ్స్ ఇవి కుంచెలు జారిపోతుంటాయి. ఇలా కొద్ది కొద్దిగా పట్టుకొని తర్వాత మీరు కుంచెలని పిన్స్ క్లిప్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఒక కుంచెలు కూడా మిస్ అవ్వకూడదు. అలాగే మీకు ఇలా కొంచెం కష్టంగా ఉంది అని అనిపిస్తే మీరు నించొని శారీ కుంచెలు పట్టుకోండి. కింద ఎవరినన్నా ఆ కుంచెలని మళ్ళీ స్ట్రైట్ పట్టుకోమని చెప్పండి. అలా కుంచెలు మిస్ కాకుండా కుంచెలు పట్టుకొని ఇలా 3 సైడ్స్ క్లిప్ పెట్టండి. సెంటర్కి ఒకటి, లాస్ట్ కార్నర్లో ఒకటి, ఈ పక్క లాస్ట్ కార్నర్లో ఒకటి. ఇప్పుడు నేను పైటను కూడా వేసుకుంటున్నా. పైట కూడా చాలా చిన్న చిన్న పైటలు వేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. మీరు అమ్మవారికి పట్టు శారీలో డ్రేప్ చేస్తే కన్నా చాలా లుక్ వస్తుంది అమ్మవారు కూడా. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కాటన్ శారీస్ అలాంటివన్నీ చూపించాను. వాటికంటే కూడా ఈ శారీ ఇంతకుముందు లాస్ట్ టైం రెడ్ కలర్ పట్టు శారీ కట్టాను. వాటిలో చాలా లుక్గా ఉంటారు అమ్మవారు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది కాకుండా కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ కలశానికి సింగిల్ కలశం బిందెకి కింద డ్రేప్ చేస్తున్నా చూడండి. పైన కలశం ఉంది, కింద కలశం చెంబు ఉంది. సో ఇక్కడ అన్ని ఫ్రిల్స్ని పట్టుకొని ఒక పిన్ పెట్టేశాను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక ఫ్రిల్ కూడా మిస్ కాకుండా పిన్ పెట్టుకోండి. ఎందుకంటే సమ్టైమ్స్ ఒక్క ఫ్రిల్ మిస్ అయినా సరే మీకు అది జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీకు కొంచెం మెస్సీగా అనిపిస్తుంది, ఆ లుక్ రాదన్నమాట. కొంచెం శారీ పిన్ పెద్దది తీసుకోండి. ఇక్కడ ఒక్క దగ్గర వాడాల్సి వస్తుందండి శారీ పిన్ను, ఇంకెక్కడ వాడాల్సిన అవసరం లేదు. శారీ పిన్ పెట్టి మీరు థ్రెడ్తో కూడా అక్కడ కంఠానికి కట్టచ్చు. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ కింద క్లిప్ ఓపెన్ చేసి అమ్మవారి కుంచెలన్నీ సర్దేసుకున్నాను. అసలు నాకు మాత్రం ఈ శారీలో అమ్మవారు చాలా లుక్గా అనిపించారు. ఎంత బాగున్నారంటే అంత బాగుందండి. డెఫినెట్గా ఈ స్టైలు మీరు, ఇది భరతనాట్యం స్టైలు. మేబీ తెలుగులో యూట్యూబ్లో ఫస్ట్ టైం నేనే చేస్తున్నా అనుకుంటున్నా ఈ డిఫరెంట్ స్టైల్లో. మీరు ఒక్కసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుందండి. ఎప్పుడు రొటీన్గా పైట వేసుకోకుండా ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో పైట వేయండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు నేను టై చేస్తున్నాను. ఇక్కడ ఒక దారంతో కడుతున్నాను, లేదా మీరు డైరెక్ట్ వడ్డానంతో అయినా కట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు నా కంఫర్ట్ కోసమని అలా దారంతో కట్టాను. అలాగే ఇక్కడ నేను కలశం చెమ్మకి బ్లౌజ్ పీస్ ఏమీ పెట్టలేదు కాబట్టి, చుట్టలేదు కాబట్టి ఇక్కడ చెమ్ము మొత్తం కవర్ అయ్యేలాగా ఒక పిన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇన్బ్యాలెన్స్ సర్దేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి వడ్డానం పెడుతున్నాను. మీరు డెఫినెట్గా ఈ లుక్ ఒకటి ట్రై చేయండి. ఈ ఇయర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నగలన్నీ అమ్మవారిని అలంకరించుకోండి. ఇప్పుడు కలశంలో టెంకాయ పెట్టాను. మీరు మీ శాస్త్ర ప్రకారం బియ్యం వేస్తారా లేక నీళ్లు పోస్తారా అనేది చూసుకొని మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి కలశాన్ని. కొందరు అమ్మవారి అలంకరణలోనే కలశంని ఏర్పరుస్తారు. సో నేను కూడా అంతే, సపరేట్గా కలశం ఏం పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ అండి. ఇది కూడా కొంగు పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ తీసుకొని, ఎందుకంటే ఈ పార్ట్ కలర్ వచ్చింది, ఈ కలర్ బ్లూ కలర్ అనేది సెంటర్లో వస్తుందన్నమాట. ఇది ఎలాంటి వాళ్ళైనా సరే చాలా ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. బిగినర్స్కి చాలా ఈజీ అనమాట. సో ఇది కూడా అంతే, సేమ్ అన్ని కుంచెలు పట్టుకోండి. ఇది కొంచెం మైసూర్ సిల్క్ శారీ అండి. ఈ శారీ మొత్తం బాగానే ఉంది, కానీ
ఈ కార్నర్స్లో కొంచెం స్టిఫ్గా ఉంది, ఈ బార్డర్ అనేది కొంచెం జారిపోతుంది. సో కుంచెలన్నీ నీట్గా పట్టుకొని డ్రేప్ చేసుకోండి. మొత్తం ఇందాక చెప్పినట్లనే సేమ్ ప్రాసెసే అండి. మీకు ఏదన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా పట్టుకోవడానికి ఎవరైనా హెల్ప్ తీసుకొని కుంచెలు పట్టుకోండి. పైన కుంచెలు మీరు వేయండి, కింద కుంచెల్ని వాళ్ళు పట్టుకోమని చెప్పండి. ఇలాగే కుంచెలు పట్టుకొని సేమ్ నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం జారిపోతున్నాయి కుంచెలు. అలాగే అన్నీ ఒకే క్లిప్కే సెట్ చేసుకోవాలండి. ఇది లేదంటే మీరు శారీ పిన్ అయినా పెట్టుకోండి. శారీ పిన్స్ చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది, బికాజ్ ఆఫ్ శారీ పాడు కాకుండా ఉంటుంది. సో చూసారా, మొత్తం శారీ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ శారీకి మనకి ఎలాంటి కొంగు అలా అవసరం లేదు. నేను ఇక్కడ అన్నీ మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటున్నాను. సెంటర్లో అస్సలు మిస్ అవ్వకూడదు ఫ్రిల్స్. చూడండి, ఇప్పుడు సేమ్ కలశానికి ఇలా అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ శారీని వేసాను. ఇప్పుడు అది మొత్తం కొంచెం సర్దుకున్న తర్వాత కింద క్లిప్స్ని రిమూవ్ చేయలేదు ఇంకా, ఎందుకంటే కొంచెం ఫ్రిల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా పిన్తో ఒక్కొక్క కుంచెల్ని తీసుకొని పిన్ కుచ్చుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకోవాలి, లేదంటే కుంచెలు ఇందాక చెప్పినట్లు సేమ్ జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా పిన్ పెట్టిన తర్వాత అలా టై చేసుకోండి బాగా గట్టిగా, ఒక దారంతో కానీ, లేదా మీరు డైరెక్ట్ వడ్డానంతో చేసుకున్నా నో ప్రాబ్లం అండి. నేను ఇప్పుడు టెంకాయని అమర్చానండి, అమ్మవారి ముఖవాడాన్ని కూడా పెట్టాను. సో ఇలా వేసుకోండి. ఇదే స్టైల్లో ఇంకొక స్టైల్ కూడా చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ కుంచెలన్నీ లోపలికి వెళ్ళేలాగా ఈ బ్లూ కలర్ బార్డర్ బయటికి కొంచెం కనిపించేలాగా మీరు మొత్తం ఫ్రిల్స్ని నీట్గా సర్దండి. మీరు ఫ్రిల్స్ని నీట్గా సర్దుకోవడం వల్లే అమ్మవారు ఫ్రంట్ లుక్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు అలా కనిపిస్తున్నారు కదా అమ్మవారు. ఇలా వడ్డానం పెట్టేసి, నేను వడ్డానం అమ్మవారికి కొంచెం లూజ్ అవుతుంది, సో అందుకని క్లిప్ పెట్టాను బ్యాక్ సైడు. లేదా మీరు ఏదైనా టై చేసే వడ్డానం ఉన్నా మీరు ఆ వడ్డానాన్ని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను అమ్మవారికి నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అలంకరిస్తున్నాను. మీరు అమ్మవారికి అనే ప్రత్యేకంగా పెట్టిన జ్యువెలరీని అలంకరించండి. బ్యాక్ సైడ్ అమ్మవారికి అరావళి కూడా ఏర్పరిచాను. అలాగే అమ్మవారికి జడ, అలాగే ఫ్లవర్తో డెకరేషన్ చేసుకున్నానండి. అంతేనండి, ఇదైతే బిగినర్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే అమ్మవారితో డెకరేషన్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.